రండి. ఈరోజైతే ఇగో ఈ 4 గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి 4 పచ్చిమిరపకాయలు, తగినంత కారం అనమాట. కారం కూడా వేస్తాం ఇందులోని. దీంతో మంచి గుడ్డు కూర చేసి చూపిస్తాను. ఇలా కూర కానీ మీరు చేసారంటే మీకు ఎక్కువ కూర, తక్కువ గుడ్డుల్లో ఎక్కువ కూర, ఎక్కువ మందికి వస్తుంది అనమాట. ఎక్కువ మెంబర్లు మీరు తినొచ్చు. ఇలా మనం చిన్న చిన్న చేసుకోవచ్చు, చేస్తున్నా వేరేగా చేసినా సరే ఇది మీకు సరిది రాదు. మీరు ఇలా కానీ చేసిన ఎప్పుడైనా ఉల్లిపాయలకి ఇగో ఇవి 2 ఉల్లిపాయలు, ఎవరు నమ్ముతారా? ఇవి పెద్ద ఉల్లిపాయలు, ఇవి 2 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసేయండి. ఇగోటి పొడుగ్గా, ఎంత పొడుగున్నా పర్వాలేదు. ఇగోటి ఇలా కోసేసి ఇలా ఉంచుకోండి. ముందు ఈ గుడ్లు, ఈ మిరపకాయలు, దీని తర్వాత ఉప్పు, కారం, పసుపు ఎంత వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను చూపిస్తాను రండి. గ్యాస్ అయితే వెలిగిస్తాను. ఇందులోని ఒక 4 చెంచాలు నూనె వేద్దాం. లావద్దు, 4 చెంచాలు అయితే సరిపోతుంది. చిన్న చెంచా నాది, మీది పెద్దగానైతే 2 అయితే చాలు, 2 చెంచాలు అయితే చాలు. దీని తర్వాత ఇందులో నీటి మనం వేయక్కర్లేదు, సింపుల్. నూనె వేడెక్కుతుంది. దీని తర్వాత ఏడ్ చేస్తాను చూపిస్తాను. నూనె అయితే వేడెక్కింది. దీంట్లోని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం ముందు వేసిద్దాం. ఈ ఉల్లిపాయలు మీకు లావు ఏగక్కర్లేదు అస్సలు. మీరు ఇలాగాని ఒకసారి కానీ చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది. అంత ఈజీ, ఎక్కువ అవుతుంది. అందుకు ఇలాగైన తర్వాత ఇందులోని కొంచెం మెత్తబడడానికి తగినంత ఉప్పు వేద్దాం. అంటే తగినంత అంటే మనం గుడ్లు వేసిన తర్వాత ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసిస్తాను నేను. నాకు ఇంత సరిపోతుంది, నేను వేస్తాను. దీని తర్వాత వెంటనే చూస్తున్నారా, ఇప్పుడు వరకు నా ఉల్లిపాయలు వేగలేదు కూడా నేను వేస్తున్నాను. ఇప్పుడే మనం కొంచెం ఒక 1/2 చెంచా కారం, ఇందులోనే తగినంత కారం. ఇగో నాకు ఇంత సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీకు ఎంత సరిపోతుందో మీరు చూసుకొని వేసుకోండి, సరేనా? దీని తర్వాత కొంచెం ధనియా పౌడరు, ఇంకోటి ఒక చెంచా, చిన్న చెంచా నాది. ఈ చెంచాతో ధనియా పౌడర్. 4 గుడ్లకు చేస్తున్నాను. పెద్ద 2 ఉల్లిపాయలు. ఒకవేళ కానీ మీ దగ్గర మీరు చిన్న ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలు తీసుకోండి. పొడవుగా కోసేసి దీనికి ఇది ఒకటి ఇలాగా కలిపిస్తాం. ఇప్పుడు 4 సామాన్లు వేసేసి కలిపిస్తాం. ఇది వేగైనా లేదు, కొంచెం వేగాలంతే. ఇప్పుడు ఇదొకటి కొంచెం అయిన తర్వాత ఇప్పుడు ఈ గుడ్లు కొట్టేసి మనం వేసిస్తాం దీంట్లో. దీనికి కూరకు మాత్రం ఇప్పుడు సిమ్ చేసేయండి. ఇప్పుడు నేను సిమ్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు కొట్టేసి పడిస్తాం. ఈ 4 గుడ్లున్నా ఇలాగా. దీనికి ఇప్పుడు ఏడ్ చెయ్యొద్దు, నేను చూస్తుండండి, నేను ఏడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత అప్పుడు అన్నమాట, అప్పుడు మీరు చెయ్యండి, చేసుకుని తినండి. అప్పుడు నాకు కామెంట్ చేసేసి బాగలేకపోతే తప్పకుండాను, అసలు ఎవరు నాకు చేయలే కామెంట్ కట్టరను, నాకు తెలుసును. నేను ఎంత శుభ్రం చేసినా చేయకుంటున్నారు. ఎందుకు చేయకుంటున్నారో నాకే తెలీదు. అసలు
మా లాటోలు కొంచెం ముందుకు తీసుకొని వెళ్తే మంచిది కదా, అస్సలు తీసుకొని వెళ్ళుకుంటున్నారు. ఇదిగోటి 4 వేస్తానా. ఇప్పుడు ఇగో దీనికి ఇలాగ చూస్తున్నారా, ఉల్లిపాయలు కూడా ఆగలేదు, సిమ్లో నెట్టాను. ఇప్పుడు ఇలాగైతే మీకు ఉక్కురు ఎక్కువ అవుతుంది, అందరు మెంబర్లకి సరిపోతాయి అన్నమాట. తక్కువ గుడ్లలోని ఇప్పుడు మనం 6 గుడ్లు 12 గుడ్లు చేస్తాము, ఈ 3 గుడ్లలోని కూడా చేసుకోవచ్చు. నాది ఇది ఎక్కువే కానీ ఇదిగో ఇలాగ అయిందా. దీనికి ఏడు చెయ్యొద్దు, ఇప్పుడు ఏడు కలపొద్దు, చెయ్యొద్దు. ఇగో ఈ మూత ఇలాగ ఇలా పెడతాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒక్క 10 నిమిషాల తర్వాత తిప్పి చూపిస్తాను. సిమ్లో ఉంచాను. ఇగో 8 నుంచి 10 నిమిషాలు అయ్యాయి సిమ్లోని. ఎప్పుడున్నా గుర్తుంచుకొని సిమ్లోనే చెయ్యాలి, ఎందుకంటే మంది ఉల్లిపాయలు ఏగలేదు అప్పుడు. ఇప్పుడు అన్నమాట ఇది మనం గుడ్లు వేసిన వెంటనే కానీ మనం మూత ఎట్టిసిగా ఉంచుతామంటే ఇవి లోపల నుంచి ఏగుతాయి. ఇగో ఇప్పుడు చూద్దాం. ఆహాహా, శుభ్రంగా చాలా బాగా అయింది. ఇగోటి ఇప్పుడు మనం చూసేయాలి, ఇక్కడ గట్టితనం వస్తున్నది అనమాట. మనం చూసారు కదా, ఏటి చేయలేదు. ఇప్పుడు దీనికి నెమ్మదిగా ఇగో ఇది ఉందా, ఇలాగా అంతా ఇలా కలపాల, మెల్లిమెల్లి కలపాల. ఇలాగా చూస్తున్నారా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగా వేపాలి. ఇది చాలా బాగుంటుంది కూర. మీరు ఒక్కసారి కానీ ట్రై చేశారంటే మీరు రెండోసారి మరి ఎప్పుడు గుడ్లు వండినా మరి ఇదే కూర కావాలనుకుంటారు. రొట్టెతోనైతే చాలా ఎదిరిపోతుంది ఈ కూర. ఇలాగనేసి మనం కొంచెం ఇలా చేసుకొని ఉండాలి, కొంచెం ఏగాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఈ పెద్ద మొక్కలు ఏవైనా ఉంటే కొంచెం మనం గరిటతోని ఇలా కొట్టేసుకోవడమే. ఇందులోనే తెల్లుల్లిపాయలు గట్రా ఏటి అవసరం లేదు. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర కట్ చేసేసి వేస్తూ ఉంటే దాని ఫ్లేవర్తోనే వచ్చేస్తుంది. మన ఉల్లిపాయలతోని పచ్చిమిరపకాయలతోని ఈ మసాలాతో మనం వేసాం కదా, ఇదే చాలు మనకి. కొంచెం వేగాల. ఇప్పుడు కొంచెం ఇంకా వేపుతాను. ఇగొట్టి శుభ్రంగా అయితే వేగిపోయింది. నేను ఆ గుడ్డు తెగేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు దీనికి వేపాను. దీనికి వేపిన తర్వాత ఇందులోని కారం అయితే సరిపోయింది. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని కొంచెం ధనియా పత్తా, కొత్తిమీర అంటారు కదా అది, ఇంకోటి కొత్తిమీర శుభ్రం కడిగేసి కొంచెం ఎక్కువే వేసేసి ఇదంతా మీకు సిమ్లోనే చెయ్యాలి. ఎందుకంటే కూరలు ఏపుడు కూరలు ఎంత సిమ్లో నేగితే అంత స్వాదిష్ట వస్తాయి, అంత రుచి వస్తాయి అన్నమాట. ఇంకోటి చూస్తున్నారా ఎంత బాగుందో. లావు టైము పట్టలేదు, వేగ అయిపోయింది, ఎక్కువైంది. చూస్తున్నారా, ఎక్కడ చూసినా మీకు గుడ్డు పొలకే వస్తుంది. ఎటు చూసినా సరే ఇందులో లేదు అని ఆ ఉల్లిపాయలు ఎక్కడికి వెళ్ళిపోతాయి కూడా మీకు కనిపించదు అసలు. కానీ మీరు ఇందులో తెల్లుల్లిపాయ అల్లం ముద్ద కొంచెం వేసుకోవచ్చు, కానీ నేను అనుకుంటాను వేసుకోకపోతేనే మంచిది.